ఆర్మూరు పట్టణంలో శ్రీ భాషిత పాఠశాల 20వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ పూలపల్లి సుందర్ సరస్వతి దేవి విగ్రహానికి పూజలు నిర్వహించి అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమక్షంలో కేక్ కట్ చేశారు. పాఠశాల కరెస్పాండెంట్ పూలపల్లి సుందర్ మాట్లాడుతూ శ్రీ భాషిత పాఠశాల స్థాపించి ఇప్పటికీ 20 సంవత్సరాలు అవుతుందని, విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కారణం నాకు బలమైన నా కుటుంబం, అలాగే నా తోటి కొన్ని సంవత్సరాలుగా అనుబంధం పెంచుకొని పనిచేస్తున్న ఉపాధ్యాయులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులే కారణమని అన్నారు. రాబోయే రోజుల్లో శ్రీ భాషిత పాఠశాల అనేది ఒక గొప్ప పునాదికి నాంది పలుకుతుందని కొనియాడారు. అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ శ్రీ భాషిత పాఠశాలలో మా పిల్లలు చదువుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. శ్రీ భాషిత పాఠశాలలో నిర్వహించే ఏ కార్యక్రమమైనా ఒక పండుగ వాతావరణంలో ఉంటుందని అన్నారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ విద్యార్థుల తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు. మయాదేవి పరిపూర్ణం పదస్పదే అనయ ఆచరిత మహాసరస్వతి ప్రీత్యర్థం కల్పోక్త. చాలా పవిత్ర దినం 29 మే 2005వ సంవత్సరంలో శ్రీ భాషిత ఆవిర్భవించింది. ఆ రోజు సహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగ శర్మ గారి చేతుల మీదుగా సరస్వతి మంత్రోపదేశము అక్షరాభ్యాసంతో ఒక 300 మంది చిన్నారులకు అక్షరాభ్యాసంతో ఈ పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది. ఆ రోజు ఆ మహానుభావుడు ఈ పాఠశాలకు ఇంతటి ఒక బృహత్తరమైన ఒక ఫీలింగ్ వచ్చే పేరు కూడా ఇచ్చింది. ఆ రోజు ఉదయం 6:30 అయిపోయింది. ఆయనను కలిసినప్పుడు స్వామి గారు ఇట్లా మీరు మాకు టైం ఇస్తారని చెప్పారు. మేము గలత్లోకి వచ్చినాం. ఈ బ్రహ్మ కారణం మీ చేతుల మీద జరగాలన్నప్పుడు సరే వస్తానని చెప్పేసి కొన్ని కండిషన్స్ పెట్టారు. దానికి అంతవరకు నేను అడిగినాను, మా స్కూల్కి ఒక పేరు ఇవ్వండి. ఏమి ఇంకా స్కూల్కి పేరు పెట్టలేదు. లేదు, ఆ పేరు మీ అటువంటి మహానుభావులతోనే పెట్టాలని. ఏం లేదు, మీరు ఏం చెప్తే అదే ఆప్షన్. అప్పుడు 2 నిమిషాలు ఆలోచించుకొని శ్రీ భాషిత, శ్రీ అంటే లక్ష్మీదేవి, భాషిత అంటే సరస్వతి దేవి, 2 కలుస్తున్నాయి కాబట్టి ఇంకా అద్భుతం జరుగుతుంది మీకు. ఇంకా అప్పటికి ఇప్పటికీ గూస్ బాంబ్స్ వస్తూ ఉంటాయి ఆ పేరు పలికితే. అందుకోసమే ఎప్పుడన్నా శ్రీ భాషితను ఎవరైనా తప్పుగా పలికితే భరించలేదు. ఇవాళ 150 వట్టిగానే ఫ్రీగానే వచ్చినట్టు వచ్చినాయి, ఏం అడ్వర్టైజ్మెంట్ ఏం చేయకుండా. ఇది మేము చేసుకున్న బంధము, అనుబంధము. దాంతో ఇది భగవంతుడు మాకు మీకు ఎప్పుడు ఆయురారోగ్యాలతోని, అష్ట ఐశ్వర్యాలతోని, ఇట్లా సుఖ సంతోషాలతో, ప్రేమానురాగాలతో ఇట్నే కలకాలం కలిసి ఉండాలని, రానున్న రోజులలో శ్రీ భాషిత ఇంకా ఒక మహోన్నత స్థితికి చేరుకొని మా పిల్లలను, మన పిల్లలను కూడా హిమాలయాలటువంటి శిఖరాలను తాకే ఒక గౌరవ మర్యాదలు అందుకోవాలని ఆ భగవంతుడు మనందరికీ అటువంటి ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా నా తరఫున, నా టీచర్స్ తరఫున, నా స్టాఫ్ తరఫున, మా యాజమాన్యం తరఫున మరొకసారి ఆ దేవదేవుని, ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. 2 years నుంచి ఇక్కడే చదువుతున్నారు. చిన్నబాబు నర్సరీలో ఇక్కడే జాయిన్ చేశాము. పెద్దబాబు యాక్చువల్గా శ్రీ చైతన్యాలో ఉండే స్టార్టింగ్లో. తర్వాత మళ్ళీ మా పెద్ద బాబుని కూడా ఇక్కడే షిఫ్ట్ చేసాము. ఇద్దరు ఇప్పుడు ఇక్కడే చదువుతున్నారు.
మేమైతే చాలా ప్రౌడ్ పేరెంట్స్ అండి శ్రీ భాషిత స్కూల్కి అంటే. ఎందుకంటే ఎక్కడా లేని అంటే ఒక డిఫరెంట్ కల్చర్, మన హిందూ సంప్రదాయాన్ని కాదు ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. పిల్లలకు కూడా అందరినీ గౌరవించాలి అంటే మన అంటే ఎథిక్స్తో విలువలతోని పిల్లల్ని పెంచాలి అనేది మాకు నేర్పిస్తున్నారు, స్కూల్లో పిల్లలకి కూడా నేర్పిస్తున్నారు. అప్పటి చదువు మళ్ళీ నాకు ఇప్పుడు ఇక్కడే శ్రీ భాషితలోనే కనిపిస్తుంది. దానికి నేను నిజంగా అసలు మీరు సార్ మేము లక్కీ, అసలు ఈ స్కూల్లో మా పిల్లల్ని చేర్చడం మాకు చాలా అసలు మేము లక్కీగా ఫీల్ అవుతున్నామండి. ఇంకా ఫర్దర్ 10th క్లాస్ వరకు ప్రతి టీచర్తో మా పిల్లలు 10th వచ్చే వరకు వాళ్ళ ప్రతి క్లాస్ టీచర్తో కూడా మాకు అంతే రెస్పాన్స్ ఉంటుందని మేము నమ్ముతున్నాం కంపల్సరీ. అండ్ వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ మేడం. సార్ మీకు కూడా థ్యాంక్ యూ సార్. మాకు ఇప్పుడు పరిచయమైన మేడమ్స్లలో సంజీవన్ మేడం, స్వప్న మేడం, రేఖా మేడం, కరుణ మేడం వీళ్ళందరూ చాలా బాగా సపోర్టివ్ చేస్తుండే. ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ అయినా దేంట్లోనైనా మాకు తెలియకపోతే సలహాలు ఇవ్వడం చేయడం బాగా మాకు ఇంట్లో జాయిన్ చేయడం చాలా బాగా సంతోషం. హ్యాపీ బర్త్డే శ్రీ భాషిత. హ్యాపీ బర్త్డే శ్రీ భాషిత. కమర్పల్లి మండల పరిధిలో విత్తనాలు, పురుగు మందులు అమ్మే దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు తనిఖీ చేశారు. విత్తనాలు, పురుగు మందులు అమ్మే దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసు అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా రసీదు ఇవ్వాలని, రైతు వారిగా రిజిస్టర్లో పేర్లు నమోదు చేయాలని దుకాణాల యజమానులకు సూచించారు. దుకాణాలలో గడువు ముగిసిన విత్తనాలు అమ్మితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ మాలిక్, ఎస్ఏ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇది కూడా నకిలీ కొట్టుతారు ఇస్తానని ఏమనంటే మనము దీనికి లేదు మరి. వేల్పూర్ మండలంలో విత్తనాలు అమ్మే డీలర్ల దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విత్తనాల దుకాణాలలో గుర్తింపు పొందిన విత్తన కంపెనీల నుండి మాత్రమే విత్తనాలు తీసుకువచ్చి రైతులకు అమ్మాలని, సీడ్ కొనుగోలు చేసిన ప్రతి రైతుకు బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని ఏవో సూచించారు. కాల వ్యవధి దాటిన విత్తనాలు గాని, పురుగు మందులు గాని రైతులకు అమ్మినచో కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు మరియు పురుగు మందులు అందించాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి నరసయ్య, ఎస్ఐ వినయ్ తదితరులున్నారు. నార్మల్ ఫోటో ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కీర్తిశేషులు పీసీ భోజన 3వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిక్కి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ పీసీ భోజనకు, జోహార్ పీసీ భోజనకు, పీసీ భోజన అలా ముందగ్రమ్మ అభినవ్ రమణ భోజన
ఈరోజు పిసి భోజన్న గారి 3వ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున దళిత సంఘాల తరఫున వారికి పుష్పమాల వేసి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబంకి మనోధైర్యంగా రావాలని, అదే రకంగా అతను ఏదైతే కాంగ్రెస్ పార్టీ వస్తే ఆర్మూర్ పట్టణంలో ఏవైతే చేయాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన యొక్క కోరికలు, ముఖ్యంగా దళిత సంఘం ఇక్కడ కట్టాలనేది ఆయన ఆకాంక్ష. తప్పకుండా దానికి సంబంధించిన నిధులు తీసుకువచ్చి ఆ యొక్క సంఘానికి కానీ, అదే రకంగా ఆయన ఇంకేదన్నా కోరికలు ఉంటే అవి కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కోరికల్ని నెరవేరుస్తూ, ఆయన లేని లోటు అనేది మాకు స్పష్టంగా కనబడుతుంది. నేను గతంలో ఆయన చనిపోయినప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నా కానీ ఒక మిత్రుడిలాగా ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటూ ఒక మంచి వాతావరణం ఉండేది. తప్పకుండా ఆయన ఆత్మకు సిరికొండ మండలం హుస్సేన్ నగర్ గ్రామంలో ఏఐపీకేఎంఎస్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం పోరాటమే ఏకైక మార్గమన్నారు. ప్రభుత్వం ఉపాధి కూలీలను వ్యవసాయ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు రమేష్, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి సాయిరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పని చేస్తే డబ్బులు వస్తలేవు, ఒకవేళ చేసిన గిట్టుబాటు అయితే లేదు, కొన్ని నెలల పైసలు కూడా మునిగిపోతున్నాయి అని అనేక గ్రామాలలో అయితే ఇట్లాంటి ప్రచారం ఉంది. ఇవాళ గవర్నమెంట్ ఏమన్నది, ఒక 320 రూపాయలు వేసవి సెలవులతోని మేము ఇస్తున్నామని మాట్లాడుతున్నారు. నేను సీన్ అడిగితే ఏమంటారు, 170-200 రూపాయల కన్నా ఎక్కువ వస్తలేవన్నా అంటున్నాడు. అంటే ఇంత తక్కువ ధర ప్రభుత్వం ఏమో 320 రూపాయలు ఇస్తామని అంటుంది. 320 రూపాయలు తప్పకుండా వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామని అంటుంది. కానీ మనకి ఇంత తక్కువ ఎందుకు వస్తున్నది అనేటటువంటి విషయంలో కూడా మనం ఆలోచించాలి. ఒకవైపున ఎంత నేల ఎంత గట్టిగా ఉన్నా, దంగకపోయినా, ఎట్లయినా చేసి మనం కొలతల ప్రకారం అయితే మనం చేస్తున్నాము. అయినా మనకు పైసలు సరైన సమయంలో వస్తలేవు, ఎన్ని రావాలో కానీ వస్తలేవు. అంతేకాదు, రమేష్ చెప్పినట్టు అనేక చట్టాల్లో అనేక మనకు వెసులుబాట్లు ఉన్నాయి, అనేక హక్కులు వచ్చినాయి. ఆ హక్కులు ఎందుకు అమలు కావటం లేదు అనే విషయం కూడా మనం మాట్లాడాలి. ఒక దగ్గర ఒక పని చేస్తే, ఒక కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో పని చేస్తే పిఎఫ్ ఉంటుంది, దానికి సర్వీస్ ఉంటుంది, దానికి సంబంధించి 8 గంటల డ్యూటీ ఉంటుంది, దానికి సంబంధించి ఇన్ని వేల జీతం అని ఉంటుంది. ఇది ప్రభుత్వం కల్పించిన పని. ప్రభుత్వమే మనకు సరిగ్గా డబ్బులు ఇవ్వకపోతే, ప్రభుత్వమే సరిగ్గా మనం ఆదుకోకపోతే ఇంకెవరిని అడగాల? మరి ప్రభుత్వం ఏం చెప్తున్నది? మీ అందరికీ టీవీలు చూస్తారు, స్మార్ట్ ఫోన్లు చూస్తారు. కనీస వేతనాల చట్టం ప్రభుత్వం చేసింది, సుప్రీంకోర్టులో చేసింది. ఒక ఇంటికి నెలకు 26,000 రూపాయల ఆదాయం రాకపోతే ఆ ఇల్లు గరీబులతో సమానమని చెప్పి చాలా సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది. కానీ నిజంగా ఈ ఊర్లో 26,000 రూపాయల ఆదాయం వచ్చే గ్రామంలో ఈ ఊర్లో అందరు ఉన్నారా? నాకు తెలిసి ఒక 10 మంది మినహా 10% తప్ప మిగతాలో ఎవరికి కూడా నెలకి 26,000 ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే ప్రభుత్వం ఏం చెప్తున్నది, రోజుకు 600 రూపాయల కూలి రాకపోతే వాళ్ళు చాలా అధ్వానంలో ఉన్నట్టు, చాలా గరీబులుగా గుర్తించాలని లెక్కలు చెప్తున్నాయి. కానీ మనకే ప్రభుత్వమే 200 రూపాయలు కూలి ఇవ్వకపోతే, ప్రభుత్వమే ఇంత ఎండలో వాళ్ళు ఇస్తారన్న 320 రూపాయలు ఇవ్వకపోతే మరి ఎట్లా, ఎవరు అడగాలి ఈ పరిస్థితిని? అంటే మనం 2006లో ఈ పథకం వచ్చినప్పుడు రమేష్ చెప్పినట్టు గడ్డపర్ల సర్పించుకోవడంతో సహా, ఆటో ఛార్జ్తో సహా, చిన్నపిల్లలు ఆడిపించే ఆయోతో సహా అన్ని సౌకర్యాలు కల్పించి దెబ్బ తగిలితే కూడా ఇన్సూరెన్స్ ఇస్తాం, ఇంటికాడు ఉంటే ఆ కైకులు కూడా కట్టిస్తామని చట్టం అనేక రూపొందం జరిగింది. అందులో ఎన్ని ఇప్పుడు అమలు అవుతున్నాయి? ఎందుకు అమలు కావటం లేదు? ఎవరు అడుగుతలేరు కదా.
ఈ పనికి పోయిన దానికన్నా గంగల ఇంటికాడ ఉన్నది నయం. ఆర్మూరు మున్సిపల్ పరిధి 7వ వార్డు తిరుమల కాలనీలో తమకు చెందిన స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు నిర్మాణం చేస్తున్నారని బాధితులు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ గతంలోనే తన నాన్నమ్మ పేరు మీద ఉన్న ఈ భూమిని కోర్టు తండ్రికి తనకు చెల్లెకు పంపిణీ చేయాలని ఆదేశించిందని వారు తెలిపారు. వారసత్వంగా తమకు చెందిన ఈ భూమిలో కొందరు అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు. మా నాన్న పేరు పుచ్చుల గంగాధర్. నా పెళ్ళికి ఈయన ఏం ఇవ్వలేడు. నన్ను పెద్ద భార్య కూతుర్ని ఇవ్వలేడని చెప్పేసి మేము కేసు వేసుకున్నాం. 2006లో 11లో వచ్చింది నాకు జడ్జిమెంట్ 1/3. ఇప్పుడు వేరే వాళ్ళు దీన్ని కబ్జా చేస్తున్నారు. నా ల్యాండ్ నాకు రావాలని చెప్పి మీడియా మిత్రుల్ని నేను కోరుతున్నాను. జడ్జిమెంట్ కాపీ కోర్టు మాకు ఇచ్చింది. వేరే వాళ్ళు కబ్జా చేస్తున్నారు. 1/3 నాకు వచ్చింది. మా చెల్లెకు 1/3, మా నాన్నకు 1/3, నాకు 1/3 వచ్చింది. ఇప్పుడు దీన్ని వేరే వాళ్ళు కబ్జా చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలని. చౌల శ్రీనివాసు, నా భార్య పేరు అనిత. ఇక్కడ పెరికిట్ట పుచ్చల నాగగీత, డాటర్ ఆఫ్ పుచ్చల గంగాధర్. ఇలా నానమ్మ పేరు తోల రాజుబాయ్. ఇక్కడ ఈ ల్యాండ్ సర్వే నెంబర్ 202/F. మేము అడిగిన సంఘంలోకి వెళ్ళి, కుల సంఘంలోకి వెళ్ళి ఏదైనా ఇయ్యు అని చెప్పేసి అడిగినా కానీ కుల సంఘంలో కూడా మేము ఏమి ఇయ్యమని చెప్పేసి మమ్మల్ని నెట్టేసింది. నెట్టెత్తే సంఘం వాళ్ళు కూడా మీరు ఇక బయటనే ఏమైనా వేసుకో అని చెప్పేసి చెప్తే నేను ఈ ల్యాండ్లో కేసు వేసినాను. 2006లో కేసు ఉయ్యాడి రాజేశ్వర్ మా లాయర్. కేసు వేసిన తర్వాత మాకు చిన్నమ్మ కూతురు వీళ్ళ చెల్లెకు